వెల్కమ్ బ్యాక్. కర్నూలు జిల్లా మహానందిలో ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. దాడికి గురైన మృతుల పట్ల మౌనం పాటించారు. మరణించిన వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉగ్రవాదులు ఎక్కడున్నా వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన కుటుంబాలకు భారతదేశం మొత్తం అండగా ఉంటుందని అన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి మధుసూదన్ మరింత సమాచారాన్ని అందిస్తారు. అమాయకులైన ప్రజలపై జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా మహానంది దేవస్థానంలో విశ్వ హిందూ పరిరక్షణ సమితి నిరసన వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం మనతో ఈ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఉన్నారు. సార్, ఎలా చూడాలి ఈ ఉగ్రదాడిని? చాలా హేయం అండి. ఇది చాలా భయంకరమైన కోణం. ఇది మేము క్షమించడానికి నేరం. ఇది హిందువులపై ఇంత నీచంగా ఘోరాది ఘోరంగా దయాదాక్షణ లేకుండా ఇటువంటి నీచమైన పని కొడగొడతాని ఎక్కడ కూడా ఎప్పుడూ కలగలేదు. 370 ఆర్టికల్ తర్వాత ఆ పర్యాటకమైనటువంటి హిందువులను అతి దారుణంగా కిరాతకంగా చేసినట్టు వాళ్ళందరూ ఖచ్చితంగా శిక్షించాలని కోరుకుంటాం. జై శ్రీరామ్. మీరు చెప్పండి, ఉగ్రదాడిని ఎలా చూడాలి? ఈరోజు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రము అనంతనాగ్ జిల్లా మరి బెలహాం మరి ఆ యొక్క దేశంలో యాత్రికులను ఆ యొక్క పట్టణంలో యాత్రికులు అతి కిరాతకంగా 25 మందిని పొట్టన పెట్టుకున్నారు ఉగ్రవాదులు. ఇది చాలా సిగ్గుచేటు. మన భారతదేశం మన ప్రధానమంత్రి గారు కాపలాదారు. ఆయనకి ఈరోజు ఇజ్రాయెల్ మద్దతు ఇస్తుంది. ఆయనకి ఈరోజు మరి అన్ని దేశాలు కూడా మేము ఉన్నామని చెప్పి ఆయనకు మద్దతు ఇస్తున్నారు. ఆయన పెద్ద కాపలాదారుగా ఉన్నారు. నేను ఈ మహానందీశ్వరి సమక్షంలో చెప్తున్నాను, ఈ మహానందీశ్వరి సన్నిధిలో చెప్తున్నాను. ఆ ఈశ్వరుని యొక్క ఆశీస్సులుగా మీకు ఉంటాయి. మోడీ గారు ఎవరిని వదలద్దు. మరి గతంలో పుల్వామా దాడిలో మీరు ఏ విధంగా అయితే ఏరి పారేసినారో మరి ఏరి పారేసి మన భారతదేశం యొక్క ఏదో సత్తా ఏదో చూపించాలని చెప్పి మరి ఆ యొక్క చనిపోయిన వారికి ఆత్మీయ శాంతి చేకూరాలని కోరుకుంటూ. మీరు చెప్పండి, ఏదైతే ఈ పర్యాటకులను వారి మతాన్ని నిర్ధారించుకునే విధంగా బట్టలు ఇప్పదీసి వీరు హిందువుల ముస్లింసా అని చెప్పేసి నిర్ధారించుకునే తర్వాత చంపడాన్ని ఎలా? మతం మాటున మారణ హోమాన్ని సృష్టించడం చాలా చాలా తప్పు అని నేను చెప్తాను. ఇది సమైక్యత సంఘీభావాలకు నిదర్శనంగా ఉండేటువంటి భారత గడ్డపైన ఒకరే జీవించాలి, ఇతరులు జీవించకూడదు అన్నటువంటి భావన చాలా అంటే చాలా తప్పు. మరి ఈ మారణ హోమాన్ని ఆపు చేయాలి అని చెప్పినంటే సమైక్యత సంఘీభావాలతో మనమందరం కూడా ఉండాలి. మనమందరం సమైక్యత ఉంటూ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలకు సంసిద్ధతను మన మద్దతును తెలపాలి. మొత్తము మనదే అవుతుంది అని చెప్పి ఆ ఉగ్ర మూకలు ఏవైతే చేస్తున్నారో ఆ ఉగ్ర మూకలను ఆ ఉగ్రము అనేటువంటి ఆ పేరే లేకుండా చేయడానికి ప్రభుత్వం ఖచ్చితంగా సర్జికల్ స్ట్రైక్ లాంటివి చేస్తూ అలాంటి ఆ సర్జికల్ స్ట్రైకులు చేసి ఆ పదమే వినపడకుండా మళ్ళీ సుందర కాశ్మీరాన్ని ఆహ్లాదకరమైనటువంటి సుందర కాశ్మీరాన్ని నిర్మించాలనేటువంటి ప్రధానమంత్రిని యావత్ భారతదేశ ప్రజలందరి తరఫున నేను కోరుతున్నాను. మతం చూసి ఏదైతే హిందువా ముస్లిమా నిర్ధారించుకొని బట్టలు కూడా ఇప్పదీసి అతి కిరాతకంగా చంపారు, ఎలా చూడాలి? అంటే ఇది మా భారతదేశము హిందూ దేశము. భారతదేశం అంటే మేము ఐక్యత, అన్ని కులాలు సమానంగా అన్ని కులాలు ఉన్నటువంటి భారతదేశం. ఈ భారతదేశంలో ఈ ఉగ్రముఖాలు పాకిస్తాన్లు ఎవరు ముస్లింలు ఎవరు హిందువులని బట్టలు ఇప్పదీసి వాళ్ళు ఒడుగులు చేసుకున్నారా అది కూడా చూసి అంత విచక్షణంగా చేయడం జరిగింది. రే మిమ్మల్ని ఉత్తలు వచ్చి కొట్టకుండా కపద్దార్ ఏమనుకున్నారు? హిందువులంటే భారతదేశం అంటే అంత హీనమరా? కపద్దార్. ఉగ్రదాడికి నిరసనగా మహానంది దేవస్థానంలో కూడా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్నారు. భారతదేశం అంతా చనిపోయిన కుటుంబాలకు సానుభూతి ప్రకటిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఉగ్రదాడికి పూర్తిగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్, మహానంది, నంద్యాల. సివిల్స్ ఫలితాల్లో ఖమ్మం జిల్లాకు చెందిన చరణ్ తేజ్ సత్తా చాటాడు. చింతకాని మండలం నామవరం గ్రామానికి చెందిన హరినాథ్ బాబు నాగమాని దంపతుల కుమారుడు హరితేజ సివిల్స్ ఫలితాల్లో 231 ర్యాంకు సాధించారు. చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉండే చరణ్ తేజ ఐఐటి ముంబైలో 2021లో ఇంజనీరింగ్ను పూర్తి చేశారు. 4 ఏళ్లుగా యూపీఎస్సీకి సిద్ధమవుతున్నారు. ఆన్లైన్ శిక్షణ తీసుకుని 3సారి రాసిన సివిల్స్ పరీక్షలో లక్ష్యం సాధించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ విజయాన్ని సాధించారని చరణ్ తేజ చెబుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఖమ్మం జిల్లా నుంచి చరణ్ తేజ 231 ర్యాంక్ సాధించి సివిల్స్లో కూడా ఖమ్మం జిల్లా ఖ్యాతిని కూడా ఇమ్మడింపజేశారు. ఇప్పటికే ఏదైతే ఖమ్మం జిల్లా చింతకాని మండలం ఎం నామవరానికి సంబంధించినటువంటి సాయి చరణ్ మనతో ఉన్నారు. వారిని అడిగి అసలు సివిల్స్కి ఏ విధంగా ప్రిపేర్ అయ్యారనే విషయాన్ని వారి మాటలను అడిగి తెలుసుకుందాం. ప్రధానంగా చెప్పండి, మీరు ఈ సివిల్స్ సాధించడంలో ఎటువంటి అంటే చదువును కావచ్చు, అదేవిధంగా ఎటువంటి షెడ్యూల్ ప్రకారం ముందుకు సాగారు?
అంటే ఫస్ట్ అయితే ఆప్షనల్ ఇవన్నీ డిసైడ్ అవ్వాలండి సివిల్ సర్వీసెస్లో. నేను మ్యాథమెటిక్స్ చూస్ చేసుకున్నాను. మిగతా సబ్జెక్ట్స్ కూడా ఏమేమి రిఫరెన్స్ బుక్స్ చదవాలి, లేకపోతే ఇంకా ఎలా చదవాలి, ఎలాంటి షెడ్యూల్ వేసుకోవాలి, అవన్నీ ముందే డిసైడ్ అయ్యి దానికి తగ్గట్టుగా చదివానండి. అంటే ప్రధానంగా ఇప్పటికే మీరు అంటే ఐఐటి ముంబైలో కూడా అంటే ఇంజనీరింగ్ పూర్తి చేయడం జరిగింది. అక్కడ నేను మంచి ప్యాకేజ్తో కూడా ఉద్యోగం సంపాదించి 9 నెలల తర్వాతనే ఇటు యూపీఎస్సీకి ప్రిపేర్ కావాల్సి అంటే ఆలోచన ఎలా వచ్చింది అంటారు? అంటే ముందు నుంచి కొద్దిగా ఇంట్రెస్ట్ ఉండేది, ఇంటర్నేషనల్ రిలేషన్ ఇవన్నీ, కానీ ఎప్పుడూ అంత సీరియస్గా తీసుకోలేదు ఆ ఆప్షన్ని. కానీ దాని తర్వాత ఇలా భారతదేశాన్ని బయట రిప్రజెంట్ చేయడం అనేది ఒక గొప్ప ఆపర్చునిటీ లాగా అనిపించాక ఇదే కరెక్ట్ టైం అని కూడా అనిపించింది కెరీర్ వైజ్ కానీ అలా. కాబట్టి ఇంకా జాబ్తో పాటు ప్రిపేర్ అవ్వడం కొద్దిగా కష్టం, కాబట్టి జాబ్ వదిలేస్తే టైం దొరుకుతుందని చెప్పి జాబ్ వదిలేసానండి. ప్రధానంగా 3 సంవత్సరాలు కూడా యూపీఎస్కి ప్రిపేర్ అయ్యారు. ఎటువంటి కోచింగ్ తీసుకున్నారు, అంటే ఎటువంటి సలహాలతో మీరు ముందు అడిగేశారు? నేను సబ్జెక్ట్ వారీగా కోచింగ్ తీసుకున్నాను. ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్కి ఆన్లైన్లో తీసుకున్నాను, ఇంటి నుండి ప్రిపేర్ అయ్యాను. ఇప్పుడు రిసోర్సెస్ కూడా ఇలా ఆన్లైన్ ఉన్నాయి, కాబట్టి కావాల్సింది మాత్రం తీసుకొని ఇలా ప్రిపేర్ అవ్వచ్చు. అంటే ప్రధానంగా సివిల్స్కి సంబంధించి మీరు 230 ర్యాంక్ సాధించడం, అదేవిధంగా ఎటువంటి ఆప్షనల్ తీసుకున్నారు, ఎటువంటి సర్వీసులు ఇవ్వాలని మీరు ఆశిస్తున్నారు? నేను మ్యాథ్స్ ఆప్షనల్ తీసుకున్నానండి. ఫారెన్ సర్వీస్ ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకున్నాను, అది వస్తుందని ఆశిస్తున్నాను. అంటే భవిష్యత్తులో ఇంకా అంటే సివిల్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? డిసిప్లిన్తో ప్రిపేర్ అవ్వండి. మోటివేషన్ అనేది అప్పుడప్పుడు ఉండకపోవచ్చు, కానీ డిసిప్లిన్ ఒక షెడ్యూల్ లాగా పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. అలా అని చెప్పి కంప్లీట్గా ఈ ఎగ్జామ్ మీద డిపెండెంట్ అయిపోకండి. మీ మానసికంగా కానీ నార్మల్ హెల్త్ కానీ మంచిగునేటట్టు చూసుకోండి. ఫ్రెండ్స్ని కలవండి, మధ్యలో బ్రేక్స్ తీసుకోండి అలా. కానీ ఒక ప్రాపర్ షెడ్యూల్ లాగా పెట్టుకొని చేస్తే బాగుంటుంది. ఎనివే కంగ్రాట్స్. అదేవిధంగా చెప్పండి అమ్మా, మీ బాబు ఇప్పటికే 230 ర్యాంక్ సాధించడం కూడా మీకు ఎలా అనిపిస్తుంది? అసలు అంటే బాబు అంటే 3వసారి కూడా ప్రయత్నంలో ఇంత మంచి ర్యాంక్ సాధించడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఆయన ఆ సర్వీస్ ఎంచుకున్నప్పుడు తప్పనిసరిగా ఆ గోల్ రీచ్ అవుతాడని మాకు అనిపించింది. కరెక్ట్ సర్వీస్ ఎంచుకున్నాడని అనిపించింది. ఖచ్చితంగా అది సాధిస్తాడని నమ్మకం మాకు ఫస్ట్ నుంచి ఉంది. ఈ అటెంప్ట్ కాకపోయినా మళ్ళీ ఇది ఒకవేళ వచ్చినా రాకపోయినా మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్ అయినా మళ్ళీ ప్రయత్నం చేయమని నేనైతే చెప్పాను. అంటే మీరు చెప్పండి, ప్రధానంగా మీరు ఒక ప్రైవేట్ కంపెనీలో ఇంజనీరింగ్గా చేస్తూ కూడా ఇటు అంటే మీ బాబుని ఇటు సివిల్స్ కూడా ప్రిపేర్ అయ్యేందుకు సన్నద్ధం చేసినట్టు తెలుస్తుంది. అంటే ఎటువంటి బాబు మానసిక పరిస్థితి చూసి మీరు అంటే ఈ నిర్ణయం తీసుకున్నారు? ఫస్ట్ నుంచి నాకు ఇంట్రెస్ట్ ఉండేది సివిల్స్కి వెళ్ళాలని. తర్వాత దానికి అనుగుణంగా బాబు కూడా ఇంజనీరింగ్ అయిపోయేలోపు సివిల్స్కి వెళ్ళాలని అభిప్రాయానికి వచ్చాడు. తర్వాత ఇలా వెళ్తాను డాడీ అన్నాడు. ఒక మంచి ప్యాకేజ్ వెళ్ళి ఉందిగా అయినా కానీ పని చేసుకెళ్తారంటే మేము సరే మా బాబు ఇష్టం ప్రకారము ప్రోత్సహించాము. ప్రధానంగా చూసుకుంటే ఇదే తల్లిదండ్రుల ప్రోత్సాహం కావచ్చు, అటు ఏదైతే స్నేహితుల సహకారంతో కూడా తను ఏదైతే ఇప్పటికే యూపీఎస్కి సంబంధించినటువంటి మంచి ర్యాంక్ సాధించడం కూడా వాళ్ళంతా కృషిగా ఉందని చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పటికి మంచి ప్యాకేజ్తో కూడా తన ఉద్యోగాన్ని వదులుకొని ఇటు సివిల్స్కి ప్రిపేర్ కావడం, ఈ ర్యాంక్ రావడం కూడా అదే చరణ్ తేజ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఫారెన్ సర్వీసెస్కి సంబంధించినటువంటి ఆప్షన్ పెట్టుకొని ఆ విధంగా కూడా దేశ సేవకు చేసేందుకు తనకు అవకాశం వచ్చినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహరావుతో ఉపేందర్, రాజ్ న్యూస్. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలపై బీజేపీ అధికార ప్రతినిధి యామిని సాధినేని ఫైర్ అయ్యారు. షర్మిల నోరు అదుపులో పెట్టుకోవాలని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గడిచిన 10 నెలల్లో దేశం లోపల ఎక్కడ ఉగ్రదాడులు జరగకుండా బీజేపీ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుందన్నారు. దేశ ప్రజలకు అండగా నిలుస్తున్న భద్రతా దళాలను నిందించడం సరికాదన్నారు. దేశ ప్రజల కోసం మోడీ అహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పాలనలో లుంబిని పార్క్, గోకుల్ చాట్, దిల్సుఖ్ నగర్లో బాంబు పేలుళ్లు జరిగాయని యామిని సాధినేని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ గ్రామంలో జరిగినటువంటి ఉగ్రదాడిలో మారణకాండలో 26 మంది చనిపోయినట్టుగా మనందరికీ తెలిసిందే. అందులో 25 మంది హిందువులే అవ్వడము, అలాగే మతం పేరిట అంటే ఆ ఉగ్రదాడి చేసినటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారు పర్యాటకులాగా వచ్చినటువంటి మగవారిని వారి దగ్గరికి వెళ్ళి మీ పేరేంటి, మీ మతం ఏంటి అని చెప్పని కనుక్కొని మరి వారు ఏ మతస్థులు అని చెప్పని తెలుసుకోవడం కోసం అని చెప్పని వారి ప్యాంటు కూడా విప్పదీసి మరి చూసి కాల్చి చంపినటువంటి ఘటన యావత్ భారతదేశాన్ని కాదు ప్రపంచాన్ని కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది.
ఒక పక్క ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ సంఘటన పైన స్పందిస్తూ దీన్ని ఖండిస్తూ బాధిత కుటుంబాలకి సానుభూతిని వ్యక్తపరుస్తూ ఉంటే కాంగ్రెస్ మటుకు తన సంకుచిత స్వభావాన్ని అలాగే కుట్రన్ని కుతంత్రాలని ఈ సంఘటనను ఆధారంగా చేసుకొని మత రాజకీయాలకి తెరచేయాలని చెప్పని అనేక పన్నాగాలు పన్నుతూ ఇటు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి పైన అలాగే జాతీయ భద్రతా దళాల పైన విపరీతమైనటువంటి నిందలు వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. హైదరాబాద్ బండ్లగూడలోని శ్రీ విద్యారణ్య ప్రాంగణంలో వినూత్న కార్యక్రమం నిర్వహించారు. కుటుంబంలోని తల్లి స్వయంగా వంట చేసి భోజనాన్ని తీసుకుని వచ్చి అక్కడ పిల్లలకు తినిపించేందుకు ఈ ఉత్సవం నిర్వహించారు. సంఘ శతాబ్ది ఉత్సవాల వేళ కుటుంబ బోధనకు పెద్దపీట వేస్తూ ఈ కార్యక్రమం జరిపారు. సంఘ స్ఫూర్తితో కుటుంబ విలువలను ఈ తరం విద్యార్థులకు నేర్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. మొదటి నుంచి భారతీయ విలువలను నేర్పించడంలో శిస్తు వ్యవస్థ ముందు వరుసలో నిలుస్తుంది. తల్లులంతా తెచ్చిన ఆహారాన్ని అందరూ పంచుకుని తినడం ద్వారా తామంతా వసుదైక కుటుంబం అని చాటి చెప్పారు. పిల్లలకు తాము తెచ్చిన ఆహారాన్ని కొసరి తినిపిస్తూ అనుబంధాన్ని బలపరిచారు. వాస్తవానికి ఆధునిక కాలంలో ఇంటిలో వంట చేసుకుని తినడం తగ్గిపోతుంది. బయట నుంచి జంక్ ఫుడ్ ఆర్డర్ చేసుకుని తెప్పించుకోవడంతో ఆరోగ్యము ఆనందము ఆవిరైపోతున్నాయి. పిల్లలు పెద్దలు బయట ఫుడ్కు అలవాటు పడడంతో కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం తగ్గిపోతుంది. ఇటువంటి పోకడలకు దూరంగా మనదైన కుటుంబ వ్యవస్థను గుర్తు చేసేందుకు సిస్ ఈ కార్యక్రమం చేపట్టింది. పిల్లలు సపరివార సమేతంగా రావడంతో శిశు ప్రాంగణం అంతా కలకల్లాడింది. భారతీయ విలువలకు పెద్దపీట వేసే విద్యాభారతి అనుబంధంగా శ్రీ సరస్వతి విద్యాపీఠ మాత్రంలో శిశు సేవలు అందిస్తుంది. ఇందులో పాలు పంచుకున్న మేనేజ్మెంట్, తల్లిదండ్రులు, సిబ్బంది, హితేషులకు ప్రిన్సిపల్ డాక్టర్ భాస్కర్ పట్ల కృష్ణమోహన్ కృతజ్ఞతలు తెలిపారు. We are conducting such unique program called as Matru Bhojan Ayojan, where mothers will cook food for all the students and they will get into school and they will feed every child. With this program, parents, students and teachers will get good bonding among them. Student to student, parent to student, parent to teacher and teacher to parent. So they will get such bonding among themselves and every child will feel like every mother is their own mother and every mother feel like every child is their own child. This is first initiative taken by Sri Vidyaranya International School and coming months we are going with such type of many unique programs. Thank you all. Namaste. హైదరాబాద్ అంటే యువత గుర్తుకు వస్తారు. హైదరాబాద్ నిర్మాణం జరిగిందంటేనే యువత వల్ల అనేది నిత్యం సత్యం. భవిష్యత్ నిర్మాణానికి యువత ఎంత ముఖ్యమో భాగ్యనగరాన్ని చూస్తే తెలుస్తుంది. అలాంటి హైదరాబాద్ ఆలోచనల్లో నుంచి బయటపడడం లేదట. తలకు మించి భారం అనుకుంటూ మా వల్ల కాదని తప్పుకుంటుందట మన యువత. ఎందుకు వచ్చిన గోల ఈ ప్రపంచాన్ని జయించడం మా వల్ల కాదంటూ నిరాశ చెందుతుందట. కావును ఈ మాటలు స్వయంగా మెంటల్ స్టేట్ ఆఫ్ ది వరల్డ్ పేరుతో వచ్చిన రిపోర్ట్. ఇంకెందుకు ఆలస్యం, అదేంటో చూద్దాం. హైదరాబాద్ నగరానికి ఏమైంది? యువత ఆరోగ్యం ఎందుకు ఆందోళనకర స్థాయిలో ఉంది? ఇది మేము చెబుతున్న విషయాలు కాదు. అంతర్జాతీయ సంస్థ సేపియన్ ల్యాబ్స్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. మెంటల్ స్టేట్ ఆఫ్ ది వరల్డ్ పేరుతో విడుదల చేసిన ఈ రిపోర్టు ప్రపంచవ్యాప్తంగా మానసిక ఆరోగ్య సూచిలో హైదరాబాద్ నగరం వెనుకబడినట్లుగా స్పష్టం చేస్తుంది. ముఖ్యంగా యువత తీవ్రమైన మానసిక ఒత్తిడి, గందరగోళాన్ని ఎదుర్కొన్నట్లుగా ఈ అధ్యయనం తేల్చి చెప్పింది. సేపియన్ ల్యాబ్స్ ప్రపంచవ్యాప్తంగా 75,000 మంది నుంచి వివరాలు సేకరించి మానసిక ఆరోగ్య సూచి స్కేల్ ఆధారంగా ఈ రిపోర్టును రూపొందించింది. ఈ స్కేల్ ప్రకారం ప్రపంచ సగటు స్కోర్ 63 కాగా హైదరాబాద్ నగరం కేవలం 58.3 స్కోర్తో సరిపెట్టుకుంది. దేశంలోని మెట్రో నగరాల్లో పోల్చిన హైదరాబాద్ పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. ఢిల్లీ 54.4 స్కోర్తో హైదరాబాద్ తర్వాత స్థానంలో నిలిచింది. మానసిక ఆరోగ్యాన్ని తీవ్ర ఇబ్బందుల నుంచి వృద్ధి చెందడం వరకు పలు కేటగిరీలుగా MHQ స్కేల్ విభజిస్తోంది. హైదరాబాద్ నగరం సగటున ఎండ్యూరింగ్, మేనేజింగ్ కేటగిరీల మధ్య ఉందని రిపోర్టు తెలిపింది. నగర జనాభాలో దాదాపు 31% మంది బాధపడుతున్న కేటగిరీలో ఉన్నారు. ఇది వారిలో భావోద్వేగ నియంత్రణ లోపించడం, సంబంధాలు బలహీనపడడం, మానసిక పనితీరు తగ్గడం వంటి లక్షణాలున్నాయని సేపియన్ ల్యాబ్స్ డైరెక్టర్ శైలేంద్ర స్వామినాథ్ తెలిపారు.
ఈ నివేదికలో అత్యంత ఆందోళన కలిగించే అంశం యువత మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. 55 ఏళ్లు పైబడిన వారు అంతర్జాతీయ ప్రమాణాలకు లోబడి 102.4 స్కోరు సాధించారు. 18 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య వయసు కన్నా యువత మాత్రం సగటున బేస్ లైన్ కంటే కేవలం 27 పాయింట్లు అధికంగా సాధించి ఎండ్యూరింగ్ కేటగిరీలో నిలిచారు. దాదాపు సగం మంది యువకులు ఏదో ఒక రకమైన మానసిక బాధను, మనసును బలహీనపరిచే భావాలను అనుభవిస్తున్నారని డేటా స్పష్టం చేస్తున్నట్లుగా సిపిఆర్ ల్యాబ్స్ ప్రధాన శాస్త్రవేత్త తారా త్యాగరాజన్ తెలిపారు.